Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 91. అతను మాట్లాడకపోయేసరికి మా శాడిస్ట్ ప్రేమికుడికి అలగడం కూడా వచ్చా అనగానే షార్ప్గా చూసేసరికి దెబ్బకి కంగారు పడి సీట్లో సర్దుకుని కూర్చుని భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి ఎలా కూల్ చేయాలి ఈ మనిషిని అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశం రావడంతో గట్టిగా ఆపమనేసరికి వెంటనే కర్ణ సడన్ బ్రేక్ వేసి దక్ష తల మీద ఒకటేసి ఏమైంది అని కోపంగా అరిచాడు. వెంటనే కర్ణ ఒడిలోకి షిఫ్ట్ అయిపోయి కారాపండి నేనొచ్చి ఒడిలో కూర్చుంటాను అంటే మీరు అసలు ఆపరు కదా అందుకే అలా అరిచాను అనగానే ఆమె తల మీద ఒక్కటి వేయడంతో కోపం వస్తే చెంప పగలగొట్టే వాళ్ళని చూశాను వీపు విమానం మోత మోగించే వాళ్ళని చూశాను కానీ తల మీద కొట్టి నన్ను మందమదిని చేసేలా ఉన్నారు అనేసరికి కార్నర్ స్మైల్ ఇచ్చాడు. కర్ణ మళ్ళీ కార్ స్టార్ట్ చేయబోతుంటే ఉండండి అప్పుడే స్టార్ట్ చేయొద్దు మీతో మాట్లాడాలి అని అంటూ కర్ణ కన్నుల్లోకి ప్రేమగా చూస్తూ అతను ఆమె వైపే చూస్తూ ఉంటే ఏదో అప్పుడున్న ఆవేశంలో అలా మాట వచ్చింది అన్నాను కదా ఎందుకంత కోపం మీరేమో మాటలు చాలా పొదుపుగా వాడతారు నాకేమో నోటి దురద ఆగదు నన్నేం చేయమంటారు మీలాగా అసలు మాట్లాడకుండా ఉండలేను అయినా మీరు మాట్లాడక నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు రూమ్ అంతా మూగబోతుంది కదా. ఆ మాటకి అతను ఆమె చెవిలో గుసగుసగా ఏదో చెప్పడంతో కర్ణమాటలకి సిగ్గుతో రెండు చేతుల్లో మొహం దాచుకుని ప్రతి మాటకి ఈ మధ్య చిలిపి అల్లరి ఎక్కువైంది. ఇదివరకు మీరిలా లేరు. సరేలే మీరు నాతో తప్ప ఇలా ఎవరితో మాట్లాడాలి గానీ ప్లీజ్ కోపంగా ఉండకండి. మీరు నాతో మీ ప్రేమ అర్థమయ్యేలా ముద్దులు ముచ్చట్లతో ఉంటేనే ఇష్టమని ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పడంతో ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముక్కు మీద అధరాలను నిలిపి చివరిగా ఆమె అధరాలతో తన అధరాలను జత చేశాడు. కర్ణ ఆమెని లెక్క చేయకుండా స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేయబోతుంటే లేదు నా మీద కోపం పోయింది అని చెప్పే వరకు మీరు కారు ముందుకి కదలడానికి వీలు లేదు అని మొండిగా చెప్పింది. నా పేషెన్స్‌ని పోగొట్టకుండా వెళ్ళి పక్కన కూర్చో అనగానే కూర్చోను. కోపం పోయిందని చెప్పండి. కోపం పోయిన దానికి రుజువుగా నాకొక ఐస్ క్రీమ్ కొనివ్వాలి అనగానే గాఢంగా అదరాలు అందుకోవడంతో హారన్ ఒక్కసారిగా మోగేసరికి ఆ నిర్మానుష్యమైన ప్రదేశం అంతా ఒక పావుగంట హారన్ సౌండ్‌తో మారుమోగిపోతే వెళ్ళి సైలెంట్‌గా కూర్చో అని కసిరి కార్ స్టార్ట్ చేసి విరాట్ మ్యాన్షన్ దగ్గరికి తీసుకువెళ్ళి కారు ఆపడంతో దక్ష కోపంగా కర్ణ వైపు చూడకుండా కారు దిగి విసవిస లోపలికి వెళ్ళిపోయింది. దీక్షిత డిన్నర్ ప్రిపేర్ చేస్తూ కిచెన్లో ఉంటే విరాట్ హాల్లోనే కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తూ దక్ష కనబడగానే హేయ్ వచ్చేసారా మా వాడెక్కడా అనగానే మీ వాడు కారులో ఉన్నాడు అని కోపంగా చెప్పి కిచెన్లోకి వెళ్ళేసరికి దీనికేమైంది అనుకుంటూ కర్ణ ఎదురు రావడంతో హాయ్ రా ఏమైంది మా మరదల పిల్ల ఫైర్ మీద ఉందని అనేసరికి కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో ఓ ఓ నువ్వు అనుకునేది కాదు కోపంగా ఉందేంటి అంటున్నాను అదంత ఇంపార్టెంట్ కాదు గానీ, కొంచెం మాట్లాడాలి అంటూ పనివాళ్ళు లగేజ్ తీసుకుని రూమ్‌లో పెట్టడంతో వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని రావడంతో ఇద్దరూ గార్డెన్‌లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఆమ్లెట్ తింటూ ఉంటే డిన్నర్‌కి పిలవడానికి వచ్చిన దీక్షిత అది చూసి వాళ్ళిద్దరూ మనం లేకుండానే హాయిగా కబుర్లు చెప్తున్నారు చూడు అని దక్షని పిలిచేసరికి మా ఆయనకు అంతసేపు మాట్లాడడం వచ్చా అక్క అని షాక్ అయింది దక్ష. అదేంటి కర్ణగారు అక్కడ ఎప్పుడూ ఎక్కువసేపు మాట్లాడలేదా అనగానే నేనెప్పుడు అంతసేపు మాట్లాడడం చూడలేదు నాకు తెలిసినంత వరకు కంటి చూపుతోనే కన్వే చేయడం తెలుసు ఎక్కువ సార్లు చూశాను ఇంతసేపు మాట్లాడడం చూడలేదు అనుకుంటా అని దక్ష కన్ఫ్యూజ్ అవుతుంటే ఇంత కన్ఫ్యూజ్గా ఆన్సర్ చెప్పేది నువ్వొక్కదానివే అంటూ దీక్షిత కోపంగా వెళ్ళి విరాట్ చేపట్టుకుని పద భోజనం చేద్దు గాని అనగాని ఇంకొద్దిసేపు మాట్లాడుకుని వస్తానుండవే అని అంటూ ఉంటే మీరిద్దరూ ఏమైనా లవర్స్ అని అనుకుంటున్నారా గంటలు గంటలు మాట్లాడుకోవడానికి అని అంది దీక్షిత.
కర్ణ మాత్రం ఇద్దరిని పట్టించుకోకుండా తన మొబైల్ స్క్రోల్ చేసే పనిలో ఉంటే దక్షకి కూడా వెళ్ళి చేయి పట్టుకుని లాగాలని ఉన్నా లేచి ఒక్కడు పీకుతాడేమోనని భయం ఉండేసరికి లేదు అక్క లాక్కెళ్ళి నేను ముందుకు అడుగు వేయకపోతే నా లెవెల్ పడిపోతుంది అనుకుంటూ స్పీడ్గా దగ్గరికి వెళ్ళింది. కానీ ఏంటి అన్నట్టుగా అతను ఒక లుక్ ఇవ్వడంతో దెబ్బకి కుక్కపిల్లలాగా ముడుచుకొని ఏమీ లేదు, భోజనం టైం అవుతోంది, ఇప్పుడు భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడైపోతుంది, తర్వాత మాట్లాడుకోండి అని చేయి పట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళి కర్ణ చూసిన చూపుకి చేతిని వెనక్కి తీసుకుంది. కర్ణగారు, భోజనం టైం అవుతుంది రండి ప్లీజ్, లేట్గా భోజనం చేయడం మంచిది కాదు అని చెబుతున్నా అరే లాస్ట్ 10 నిమిషాలు ఆగమని చెప్తున్నాను కదా అంటూ దీక్ష చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి లాక్కొని మరికొద్దిసేపు కర్ణతో మాట్లాడి దీక్షితను తీసుకుని విరాట్ లోపలికి వెళ్ళిపోతే దక్ష కర్ణ వైపు చూసేసరికి అప్పటికే అతను సీరియస్గా చూస్తూ ఉండడంతో భోజనానికి రండి అని వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని లాగేసరికి ఆగిపోయింది. నేను మీ మీద అలిగాను, నాతో మాట్లాడకండి అంటూ అక్కడి నుంచి అతను పట్టుకునే లోపే పారిపోవడంతో కర్ణ డిన్నర్కి రాగా నలుగురు డిన్నర్ చేశాక రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే అక్క మనిద్దరం ఒక రూమ్లో నిద్రపోదామని అనేసరికి ఎల్లెల్లవమ్మా నాకు నిద్ర పట్టదు అంటూ విరాట్ తీసుకువెళ్ళిపోవడంతో ఈ బావ ఒకడు ప్రతి దానికి ఓవర్ యాక్షన్ చేస్తాడు అనుకుంటూ ఇక తప్పక రూమ్లోకి వెళ్ళింది. కర్ణ పక్కన వచ్చి అలా తల వాల్చగానే కర్ణ ప్రేమగా దక్షను దగ్గరికి తీసుకున్నాడు. దక్ష ఏం మాట్లాడాలి అనుకోలేదు. దక్ష హర్ట్ అయినట్టుగా దూరం జరుగుతూ వదలండి, ఎందుకు నన్ను అవాయిడ్ చేశారు కదా, దూరంగానే ఉండండి అని దూరం జరగబోతుంటే తన హస్తాల్లో బంధించడంతో దక్ష ఏడుస్తూ ఉంటే హేయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ప్రతిదానికి ఏడుపు తప్ప ఇంకేం ఉండదా అని చిరాకుగా అన్నాడు కర్ణ. భోజనం చేసి నిద్రపోవడానికి వచ్చేసరికి ఆలస్యం అయింది కాబట్టి కొంచెం సోలిపోయినట్టుగా ఉన్నాయి కర్ణ కళ్ళు. మామూలుగా ఎంతో చురుగ్గా చూసి అతని కళ్ళు కొంచెం వాలిపోయినట్టుగా ఉండడంతో క్యూట్గా అనిపిస్తూ ఉంటే కళ్ళు తుడుచుకుని అతని వైపు చూస్తూ ఉంటే ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నాడు. ఆ మాటకి నోరు కిలోమీటర్ సాగదీసి ఆ వెంటనే పెదవి విరిచి ఎన్నిసార్లు అడిగాను పెళ్లి చేసుకుందామని, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉందంటున్నారా, ఇదంతా స్లీప్ లేకపోవడం వల్ల ఉన్న ఎఫెక్ట్, ఉదయానికి అంతా మర్చిపోతారు అని మూతి తిప్పడంతో అలా పౌట్ చేయకు, ఐ కాంట్ వెన్ యూ పౌట్ లైక్ దట్ అన్నాడు. ఎప్పుడూ మాట్లాడని వాడు కొంచెం ఓపెన్ అవుతుంటే ఇప్పుడు పెట్టి చేస్తే ఈ మాటలు అన్నీ వినడం కుదరదు కాబట్టి మౌనంగా వింటూ ఇంకేమైనా ఫీలింగ్స్ బయట పెడతాడేమో అని వెయిట్ చేస్తోంది. మరి అలా అనుకున్నప్పుడు నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోవచ్చు కదా, నన్ను ఇంతలా వెయిట్ చేయించి ఏడిపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు కన్నా, అదే మనం పెళ్లి చేసుకున్నామనుకో అందరికీ ఒకేసారి ఆన్సర్ చెప్పొచ్చు అని దీనంగా అడుగుతూ ఉంటే లెట్స్ సీ అంటూ సర్కాస్టిక్ స్మైల్తో చెప్పి కళ్ళు మూసుకున్నాడు. మొండివాడు, అంత ఈజీగా పెళ్ళికెక్కడ ఒప్పుకుంటాడు అని తిట్టుకుంటూ మీరంటే నాకు కాలేజ్ టైం నుంచి పిచ్చి, ఏ మ్యాచ్ కూడా మిస్ చేసేదాన్ని కాదు, నా రూమ్లో ఉన్న పోస్టర్స్ అన్నీ తీసేస్తాను అన్నాను కదా, అదంత ఈజీ కాదు, ఎంతో కష్టపడి కలెక్ట్ చేసిన మెమొరీస్ అవన్నీ, ఎక్కడ ఏ పోస్టర్ కనిపించినా మీ పేరు మీద ఆర్టికల్ ఉన్నా తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకునేదాన్ని అంటూ ఎమోషనల్గా చెప్పడంతో ఆమె మొహం మీద పడిన ముంగురులు చెవి వెనక్కి పెట్టి ఆమె చెక్కిళ్ళ మీద అధరామృతం కురిపిస్తుంటే అతని చెంప మీద చేవేసి చిన్నగా తట్టి నిజం చెప్పనా, మీ సాఫ్ట్ సైడ్ రూడ్ సైడ్ రెండు తెలిసిన ఒకే ఒక్క మనిషిని నేను మాత్రమే అని చెప్పి అతని ముక్కు మీద ముద్దు పెట్టి క్యూట్గా నవ్వింది. కర్ణ కూడా లైట్‌గా పెదవులు సాగదీసి నవ్వుతూ ఉండగా నవ్వింది చాలు గాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెప్పండి అంటూ ఉంటేనే నిద్రపోతున్న కర్ణ ఆమెని గాఢంగా హత్తుకున్నాడు. ఈ పేరుతో పిలవాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో ఇప్పటికి కుదిరింది. లవ్ యూ సో మచ్ కన్నా అంటూ అతని చుట్టూ చేతులు వేసింది.
తన మాట వినలేదని తనతో మాట్లాడకుండా మూడంకె వేసి పడుకున్న దీక్షితని దీనంగా చూస్తూ సారీ బేబీ, ఐఎమ్ వెరీ సారీ అంటూ ఉంటే అసలు నాతో మాట్లాడకు, ఎంగేజ్మెంట్ వరకు అనేసరికి అలా అనకే, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను బేబీ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆపకుండా ఐ లవ్ యూ చెబుతూనే ఉండడంతో పావుగంట పాటు పట్టించుకోలేదు. కానీ విరాట్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా చెప్పిన మాటే చెబుతూ ఉండడంతో సరే సరే, ఇంకొకసారి నా మాట వినకపోయావనుకో అస్సలు మాట్లాడను అంది. మన లవ్ మీద ఒట్టు, ఇంకొకసారి నీ మాట కాదని చెప్పను అనేసరికి దీక్షిత టక్కున అతని వైపు తిరిగి మన ప్రేమ మీద ఒట్టేశారు, ఇంకొకసారి నువ్వే మాట దాటడానికి వీల్లేదు, ఏ మాట తప్పడానికి వీల్లేదు అనగానే లవ్ యూ బేబీ, నువ్వే నాకు కావాలి అన్నాడు. చూస్తాను కదా ఎంత బాగా మాట మీద నిలబడతావో, లేదంటే మాత్రం మన మధ్య బ్రేక్ అని అంటున్న దీక్షిత చేతులు పట్టుకొని దయచేసి ఆ మాట పూర్తి చేయకే, 3 ఏళ్ళు నీకోసం పిచ్చి పట్టినట్టుగా తిరగని ఊరు లేదు, నీకోసం మతి భ్రమించిన వాడిలాగా ఎన్ని చోట్లు తిరిగానో నువ్వు ఊహించలేవు, దయచేసి బ్రేకప్ అని మాట మాత్రం చెప్పకు అంటున్న విరాట్ మాటలకి దీక్షిత ఎమోషనల్ అవుతూ సరే నేను ఇంకోసారి అలా మాట్లాడనులే అని కన్నీళ్లతో నవ్వడంతో థ్యాంక్స్ బేబీ అంటూ ఊపిరి పీల్చుకున్నాడు విరాట్. 2 జంటలు అలా ప్రేమ కబుర్లు చెబుతూ తమదైన ప్రేమ లోకంలో విహరిస్తూ వాళ్ళ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఉదయాన్నే కర్ణ అకాడమీకి వెళ్ళిపోతే విరాట్ ఎంగేజ్మెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లు, డెకరేషన్ కోసం ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. బావా, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కదా! హోలీ సెలబ్రేషన్స్ చేద్దాం అనగానే హోలీ అయిపోయింది కదే అన్నాడు విరాట్. హోలీ అయిపోతే ఏమైంది? మనం మళ్ళీ చేసుకోవచ్చు హోలీ సెలబ్రేషన్స్ విరాట్ మ్యాన్షన్‌లో చేసుకుందాం బావుంటుంది అనగానే సరే ఈ రోజే ఏర్పాటు చేద్దాం. ఎంగేజ్మెంట్ ఉంది కదా! నా ఫ్రెండ్స్, దీక్షిత ఫ్రెండ్స్, కర్ణ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని అనగానే త్వరగా రెడీ చేయి బావ, నేను చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను అని అంది దక్ష. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.